హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా మనం మల్టీమీటర్ని యూజ్ చేసి దీని వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. ప్రజెంట్ వోల్టేజ్ వచ్చేసి 0.15 మనకు అవుట్పుట్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. దీన్ని మల్టీమీటర్ వోల్టేజ్ అయితే చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఈ బ్యాటరీని ఏ విధంగా రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అండి. పైన కొంచెం ప్లాస్టిక్ని రిమూవ్ చేయండి. ఈ ప్లాస్టిక్ని రిమూవ్ చేసిన తర్వాత పైన ఒక క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ని పక్కన పెట్టండి. చూడండి, మనకు ఈ ప్లస్ ఉన్న టెర్మినల్స్ వైపున 4 వోల్ట్స్ అయితే మీకు ఆల్రెడీ బ్యాటరీతో ఇన్బిల్డ్గా వోల్ట్స్ ఉంటాయండి. ఈ 4 వోల్ట్స్ని పట్టుకుని కొంచెం తిప్పాలండి. ఆ విధంగా ఏంటంటే దాంట్లో ఉన్న డిస్కనెక్ట్ అయిన వైర్స్ కొంచెం టైట్ అవ్వి మళ్ళీ మనకు బ్యాటరీ అనేది వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే 90% మనకి ఏ బ్యాటరీ అయినా ఇదే కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ అలా చేసినా కానీ మీకు వోల్టేజ్ చూపించకపోతే మొత్తం క్యాప్ని అయితే ఓపెన్ చేసి లోపల అయితే మరలా సాల్వింగ్ అయితే చేయవలసి ఉంటుందండి. సో ప్రజెంట్ మనం కదిపినా కానీ 0.10 మాత్రమే చూపించింది. కొంచెం బ్యాటరీ అయితే ఓల్ అయితే కొంచెం పెద్దగా పెట్టి మనం క్లాక్ వైజ్ అయినా సరే యాంటీ క్లాక్ వైజ్ అయినా సరే మనం కేవలం 2 సెంటీమీటర్స్ వరకు రౌండ్గా తిప్పాలండి. చూడండి, మనకు ప్రజెంట్ 3.65 వోల్ట్స్ అయితే మనకు బ్యాటరీ అవుట్పుట్ వోల్ట్స్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మనం కొంచెం తిప్పడం ద్వారా లోపల రిమూవ్ అయిన వైర్స్ మళ్ళీ అతుక్కోవటం, దగ్గరగా టచ్ అవ్వటం జరుగుతూ ఉంటాయండి. సో ఈ విధంగా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఈ విధంగా పై బ్యాటరీ క్యాప్ జరుగుతూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మనకు డెడ్ అయిపోయిన లిథియం అయాన్ బ్యాటరీ ఏదైనా సరే ఈ విధంగా మనకు తిరిగి యథావిధిగా పనిచేస్తుందండి. ఇలా చేసినా కానీ మీకు పని చేయలేదు అనుకుంటే పైన ఉన్న క్యాప్ను పూర్తిగా రిమూవ్ చేసి లోపల వైర్స్ ఉంటాయండి. ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ని సాల్వింగ్ అయితే చేయండి. అప్పుడు కూడా మీకు పని చేయలేదంటే మీకు ఇంకా బ్యాటరీలో ఉన్న సెల్స్ అయితే మొత్తం పాడైపోయినట్టు. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 90% ఏ బ్యాటరీ అయినా సరే మనకు ఈ విధంగానే పనిచేస్తూ ఉంటుందండి. లిథియం అయాన్ బ్యాటరీ అనేది అంత త్వరగా పాడైపోదండి. మ్యాక్సిమం మనకు 10 ఇయర్స్ పైనే ఓల్డ్ బ్యాటరీ అయితే పాడైపోవాలి తప్ప 10 ఇయర్స్ లోపల ఉన్న ఏ బ్యాటరీ అయినా సరే మనకు వైర్స్ రిమూవ్ అవటం వల్ల పోతుంది తప్ప మరే విధంగా పాడైపోవటం అయితే జరగదు. ఇప్పుడు మీకు శ్రేణి పద్ధతిలో కనెక్ట్ చేసి 2 బ్యాటరీస్ని కూడా చూపిస్తున్నాను. 7.11 వోల్ట్స్ అయితే కనిపిస్తూ ఉండే, అంటే మనకు ఒక్కొక్క బ్యాటరీ 3.7 వోల్ట్స్ ఉంటుందండి. కొంచెం లో బ్యాటరీ ఉండటం వల్ల, ఛార్జింగ్ ఉండటం వల్ల మనకు 7.12 ఆ రేంజ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు గత వీడియోలో ఒక బ్యాటరీని అయితే రిమూవ్ చేసి అలాగే మీకు టెస్ట్ చేసి చూపించాను. ఆ బ్యాటరీ అండి ఇది. సో ఒక బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 3.49, ఇంకొక బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 3.63. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా బ్యాటరీస్ని అయితే రిపేర్ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత వీటికి ప్రొటెక్షన్ కొరకు ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే అంటించవలసి ఉంటుంది. ఈ వాషర్ని మిస్ అవ్వకుండా మాత్రం మనం కవర్ని అయితే తొడగాలండి. లేదంటే మనకు ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ కనెక్ట్ అయిపోయి మనకు బ్యాటరీ అనేది పేలే ప్రమాదం కూడా ఉందండి. దానికోసం మనం సేఫ్టీ పర్పస్ ఇలాగా మనం ప్లాస్టర్ని అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్లాస్టిక్ని అంతా మనం రిమూవ్ చేయటం అది జరిగింది. సో ఈ విధంగా మనం రౌండ్గా ప్లాస్టిక్ని చుట్టి ప్లాస్టర్ని మధ్యలో ఉన్న వాషర్ని పెట్టి ఈ విధంగా అంటించండి. దీని ద్వారా మనకు ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండటం కొరకు మనకు ఈ ఎలక్ట్రికల్ టేప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా లిథియం అయాన్ ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ లేదా పవర్ బ్యాంక్ మాడ్యూల్కి సంబంధించిన బ్యాటరీస్ కానీ ఏమైనా ఉంటే, ఒకవేళ డెడ్ అయిపోయి ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. 99% వరకు మీకు బ్యాటరీ అనేది వర్కింగ్లో ఉంటుందండి. సో ఈ ప్లాస్టర్లు అన్నీ వేసిన తర్వాత దీని వోల్టేజ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, మనకు వోల్టేజ్ అనేది పడిపోయింది, అంటే 0.18 మాత్రమే చూపిస్తుంది. మనం క్లాక్ వైజ్ తిప్పాం కదా, అది తిప్పింది ఏంటంటే మళ్ళీ లోపల ఉన్న వైర్స్ కనెక్ట్ అవ్వలేదండి. దానికోసం మళ్ళీ మనం ఏంటంటే ప్లాస్టర్ రిమూవ్ చేయటం తప్పదండి.
రిమూవ్ చేసి మరలా కొద్దిగా తిప్పాలి. చూపించట్లేదు. .10 కొద్దిగా తిప్పండి. ఈ విధంగా తిప్పడం అండి, అంతకుమించి ఏమీ లేదు. తిప్పినా పని చేయట్లేదు అనుకుంటే మీరు బ్యాటరీ పైన క్యాప్ను పూర్తిగా రిమూవ్ చేసి లోపల వైర్ ఉంటుంది, ఆ వైర్ని సాల్డింగ్ చేసుకోవటం అండి. 1.12 ఇంకొద్దిగా తిప్పితే మనకు 3.7 వోల్ట్స్ అయితే చూపిస్తుందండి. లూజ్ కాంటాక్ట్ అంతే అండి. ఇది లూజ్ కాంటాక్ట్ వల్ల మనకు బ్యాటరీ డెడ్ అన్నట్టుగా చూపిస్తుంది తప్ప ఏం లేదండి. 1.34 ఇంకొంచెం తిప్పాలి. ఓకే, 3.49 ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంది. ప్లాస్టర్ని అయితే క్లోజ్ చేసేయండి. సో ఈ విధంగా మన దగ్గర ఏమైనా బ్యాటరీస్ ఉంటే ఇలా రిపేర్ చేసుకోండి. ఒకవేళ కొత్త బ్యాటరీస్ కావాలనుకుంటే దీని కాస్ట్ మీకు 80 రూపీస్ అండి. లిథియం-అయాన్ బ్యాటరీ 3.7 వోల్ట్స్ అంటే మీకు ఎలక్ట్రికల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఒక్కొక్క బ్యాటరీ 80 రూపీస్ అండి. ఆన్లైన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్లో స్టోర్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా మీరు కొనుగోలు అయితే చేయవచ్చు. దగ్గరలో అయినా ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి, అక్కడ తీసుకోండి. 80 రూపీస్కి మీకు ఈ బ్యాటరీ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ఇదే విధంగా సెకండ్ బ్యాటరీ కూడా ప్లాస్టర్ వేసి పైన ఉన్న ఈ ప్లాస్టిక్ వాసన తప్పనిసరిగా మాత్రం పెట్టాలండి. లేదంటే ప్లస్ మైనస్ కలవటం, బ్యాటరీ అనేది వీటెక్కడం లేదా పేలిపోవటం ఇటువంటివి జరుగుతుంటాయి. లీడ్ యాసిడ్ బ్యాటరీ అంత స్మూత్గా ఈ బ్యాటరీ ఉండదండి. ఈ బ్యాటరీస్ ఎక్కువ పవర్ ఉంటాయి. లీడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఎక్కువ బర్న్ అవి ఉండదండి, వాటర్ ఉంటుంది కనుక ఇది పవర్ ఎక్కువ, పేలుడు ఎక్కువ కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ప్లస్ మైనస్ అనేది కలవకుండా చూసుకుని ఈ బ్యాటరీని అయితే రిపేర్ చేయాలి. ఈ స్క్రూ డ్రైవర్ కత్తిరి యూజ్ చేసినప్పుడు బ్యాటరీ క్యాప్ యొక్క ప్లస్ మైనస్ కూడా తగలకుండా చూసుకోండి. సో ఈ బ్యాటరీ ప్రొటెక్ట్ కొరకు నేను ఎలక్ట్రికల్ టేప్ని యూజ్ చేసి ఈ విధంగా నేను స్టిక్కర్ని అయితే అంటించుకున్నాను. సో ఒకసారి మనం దీని వోల్టేజ్ కూడా చెక్ చేద్దాం. పడిపోయింది వోల్టేజ్ అంటే పడడం తప్పదండి. నెగిటివ్ వైర్ని పాజిటివ్ వైపు రెడ్ వైర్ని కనెక్ట్ చేశాను. 3.67 వోల్ట్స్ అయితే మనకు అవుట్పుట్ అయితే చూపిస్తుంది. సో రెండు బ్యాటరీ వోల్టేజ్ని చెక్ చేసి చూద్దాం. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు 7.15 వోల్ట్స్ అయితే కనిపించిందండి. సో రెండు బ్యాటరీ వోల్టేజ్లు కూడా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.